మెట్రో రైలుకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఆదరాబాదరగా ఇచ్చినటువంటిది. రాయదుర్గం నుంచి శంషాబాద్కు ప్రత్యేకంగా వేస్తాము. ఆ వేసినటువంటి లొకేషన్ కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు పెంచుకోవడం కోసం అది పెద్దగా ఉపయోగపడదనేటువంటిది చర్చ జరిగింది. మంచి నిర్ణయం ఇప్పుడు వచ్చినటువంటి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించాలి. ఆరామ్ గారు ఫలక్నుమా నుంచి శంషాబాద్కి వెళ్తే ఇటు ఎంజీబీఎస్కు అదేవిధంగా మిగిలిన జేబీఎస్కు మిగిలిన రవాణా సౌకర్యాలు సికింద్రాబాద్ స్టేషన్కి అన్నిటినీ కలుపుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఎక్కువగా మెట్రో వాడేటువంటి వాళ్ళు ఇటు పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు, ఎందుకంటే అక్కడ ఫార్మా కంపెనీలతో పాటు అదేవిధంగా ఐటీ కంపెనీలు కూడా ఇటు గచ్చిబౌలికి మియాపూర్ దగ్గర ఆగిపోయినటువంటి మెట్రో మియాపూర్తో పాటు బిహెచ్ఈలు అదేవిధంగా సంగారెడ్డి అటు నుంచి గచ్చిబౌలికి వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ లైన్ కూడా ఎందుకంటే ఎక్కువ మెట్రో వాడేటువంటి సాంద్రత అక్కడే ఉంటుంది. ఆ డెన్సిటీ ఉండేటువంటి ఏరియాలను ఎందుకు తీసుకోలేదు. అదేవిధంగా చాలా సంవత్సరాల పాటు డిమాండ్ ఉంది ఎంఎంటీఎస్ రైలు సంగారెడ్డి దాకా పటాన్ చెరువు సంగారెడ్డిని కూడా కలపాలనేటువంటి అంశంలో. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం రైల్వే శాఖ ఇచ్చినా కూడా ఈ ఎంఎంటీఎస్లను ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఔటర్ ఎంఎంటీఎస్ లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఎంఎంటీఎస్ ఏదైతే కామారెడ్డి అదేవిధంగా ఇటు భువనగిరి వరకు వేస్తున్నారో ఇటు ప్రత్యేకంగా వేయాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంగారెడ్డి కానీ వికారాబాద్కి సంబంధించినటువంటి ఏరియాలు కానీ లింగంపల్లి వారి నుంచి వికారాబాద్ ఈ ఏరియాలో ఏవైతే ఉన్నాయో 5-6 రూట్లు ఉంటాయి. ఆ 5-6 రూట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎంఎంటీఎస్ అదేవిధంగా మెట్రో అదేవిధంగా బస్ స్టేషన్లకు సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఇది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గుతుంది. దీని ద్వారా మంచి కూడా జరుగుతుంది, పర్యావరణానికి మంచి జరుగుతుంది, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రజలకు ప్రతి చోట అంటే మెట్రో దిగితే ఎంఎంటీఎస్ ఉంటుంది, ఎంఎంటీఎస్ దిగితే ఆర్టీసీ బస్ ఉంటుంది, ఏదో ఒక అవైలబిలిటీ పెరగడం అనేటువంటిది కూడా చాలా మంచిది. దానికి సంబంధించినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ని కలుపుకునే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు గచ్చిబౌలి ఇటు సంగారెడ్డి వరకు కూడా మెట్రో ఎంఎంటీఎస్ కనెక్షన్స్ను కూడా పెంచేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తే బాగుంటుందేమో. ఇదే అంశంలో ఇప్పుడు ఏదైతే ఆరాంఘర్ నుంచి ఫలక్నుమా దీనికి సంబంధించినటువంటి మెట్రో అటు నుంచి శంషాబాద్కు వేస్తున్నటువంటి మెట్రో మంచి నిర్ణయమే. దీంతో పాటు ఎక్కువగా మెట్రో ఎక్కడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు ఇక్కడ అవకాశం ఉన్నటువంటి ఏరియా మెట్రో కూడా ఎంఎంటీఎస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంగారెడ్డి మెట్రో డిమాండు ఎంఎంటీఎస్ డిమాండు పటాన్ చెరువు మెట్రో ఎంఎంటీఎస్ డిమాండ్ మరి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా చూడాలి.